ఈవై సంతోష్ కుమార్ గారి పైన మరొక వీడియో చేద్దామని విశేష ఆసక్తి కలవడనే ఉండగా ఇతని పైన వీడియో చేయవలసి వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు తిమోతి. ఈయన కూడా బీవైవై సంస్థకు చెందినవాడే. ఈయన వంశీ గారిని డిబేట్కి పిలుస్తూ ఎంత పొగరుగా ఎంత అమర్యాదగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. వంశీ ఇతను క్రీస్తుని మేము అవమానపరుస్తున్నాము అనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వంశీ గుర్తుపెట్టుకోండి మీరు వంశీ గారు, ఎందుకంటే మీ గారు అనకపోతే మీ కింద మీ అభిమానులు బాధపడుతున్నారు. నేను ఎవరిని గారని పిలను. ఇతనికి ఎంత పొగరు ఉందో చూసారు కదా. గారు అని పిలవడంట, అది కూడా ఎవరిని పిలవడంట. సరే మంచి కదా పిలవడు అనుకుందాం, సరే ఆ పొగరు ఉంటే ఉండని అని ఈయన పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చి నేను బైబిల్ని చదివి అర్థం చేసుకుని తండ్రి ఎవరో కుమారుడు ఎవరో పరిశుద్ధాత్మ ఎవడు ఇలా ఒక అవగాహన కలిగి మేము విశ్వాసం కలిగి మేము జీవిస్తుండగా పరిశుద్ధాత్మ ఎవడు అని తెలుసుకున్నాడంట. పరిశుద్ధాత్మ ఎవడు కాదు, పరిశుద్ధాత్మ ఎవరు. మనుషుల్ని ఎలాగో గౌరవంగా మాట్లాడను అని చెప్తావు, మరి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా అలాగే మాట్లాడతావా? ఎవడు అని దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి భాష వాడాలో తెలీదు, కెమెరా ముందుకు రావడం సవాల్ చేయడం. నేను వన్స్ దిగానంటే ఆగను, అంత చూసే వరకు నా స్టామినా మీకు తెలియదు. ఇంకా ఎంక్వైరీ చేసుకోండి. నేను వన్స్ దిగానంటే ఆగను, నీ అంత చూస్తాను, నా స్టామినా తెలీదు, కనుక్కోండి నా గురించి అంటే ఏంటి? నువ్వు అసలు దైవ సేవకుడివా లేక వీధి రౌడీవా, వీధి కూండవా? ఏంటి ఆ మాటలు, ఏంటి ఆ భాష? మీ వాళ్ళు అంతైనా ఏం మాట్లాడతారు కదా, సవాలు చేయటాలు, అరవటాలు, దమ్ముంటే రండ్రా అనటాలు. ఏంటి అసలు మీరు రౌడీలాగే మాట్లాడుతున్నా? ఫస్ట్ వీడియోలోనేమో నేను బీవైవైకి చెందిన వాడిని అన్నాడు, ఇప్పుడేమో నేను ఆ యూనివర్సిటీ తరఫున మాట్లాడట్లేదు అంటాడు. చూడండి వంశీ హైదరాబాద్లో ఉంటాడు. ఈయన మాట్లాడుతూ పిడి సుందరరావు గారు సబ్జెక్టులు తప్పు అనడానికి ఇదొక చూసారు కదా. ముందేమో పిడి సుందరరావు గారి సబ్జెక్టులు తప్పు అంటున్నాడు వంశీ అని అంటున్నారు కదా, ఇప్పుడేమంటున్నారు చూడండి. యూనివర్సిటీ వాళ్ళ కూడా చెప్తున్నాను, నేను నాకు ఏ యూనివర్సిటీ బ్యాక్ ఎండ్ లో లేదు, మరలా చెప్తున్నాను మీకు. ఇప్పుడేమో నా వెనుక ఏ యూనివర్సిటీ లేదు అని అంటున్నాడు. మరి నీ నోరు కంట్రోల్లో ఉండదు కాబట్టి మా సంస్థ తరపున మాట్లాడద్దు అని చెప్పారేమో. మరి మేబీ యూనివర్సిటీ అయితే ఆయన వెనుక లేదంట. మరలా ఈయన సెమినార్లో ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు మహిమను మేము తక్కువ చేసేస్తున్నామా? యేసు ప్రభుని మేము తక్కువ చేస్తున్నామా? సిగ్గు లేదా మాట చెప్పడానికి వంశీకి మీకునే? అవును, 100% కరెక్టే. నిజంగానే మీరు యేసుక్రీస్తు గారి మహిమను తగ్గిస్తున్నారు. అది కనీస జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి ఎవరికైనా కూడా అర్థమైపోతుంది మీరు యేసుక్రీస్తు గురించి అంత నిజంగా మాట్లాడతారని. మీలాంటి బానిసలకు తప్ప అందరికీ అర్థమైపోతుంది. యేసుక్రీస్తు గారిని ముష్టెత్తుకునేవాడు అంటున్నారు, కష్టపడకపోతే పరలోకం లేదు అని అంటున్నారు ఆ యూనివర్సిటీ వాళ్ళు. వాళ్ళ మీద అరవకుండా యేసుక్రీస్తు గారు సంపూర్ణ దైవత్వం కలవాడు అని చెప్తున్న వంశీ గారి మీద అరుస్తవారు. అది కూడా గారు అని కూడా పిలవడం ఇష్టం లేదంట. అదే నీకున్న పొగరు. ఆయన పిలవకపోయినా పర్లేదు, కానీ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు వాడు వీడు ఎవడని మాట్లాడకుండా ఎవరు అని గౌరవంగా మాట్లాడడం నేర్చుకున్న తర్వాత కెమెరా ముందుకు వచ్చి ఛాలెంజ్లు చేయి. నేను